ఎస్సీ కులాల్లోని ఏబీసీడీ వర్గీకరణపై రాష్ట్రాలకు చట్టం చేసుకోమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల మాదిగ సోదరులు సూళ్లూరుపేట బస్టాండ్ ఆవరణలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పండుగ చేసుకున్నారు. స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాడువూరు వెంకట చలపతి మాట్లాడుతూ ఇది శుభదినమని, మాదిగల తరపున మందకృష్ణ చేసిన కృషి ఫలితమే ఇదని, మాదిగలకు స్వతంత్రం వచ్చిందన్నారు. ప్రధానమంత్రి మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆదేశాన్ని చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొక్కమల్లి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కయ్యారపు చంద్రబాబు, జిల్లా కార్యదర్శి తుమ్మూరు ఆదెమ్మ, మహిళా అధ్యక్షురాలు మసారం చెంగమ్మ, మహిళా మండలి నాయకురాలు మల్లవరపు బుజ్జమ్మ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మాదిగల పోరాట సమితి, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, సాధించాం సాధించాం, వర్ధిల్లాలి మాదిగల పోరాట సమితి, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, సాధించాం, వర్ధిల్లాలి మాదిగల పోరాట సమితి, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, సాధించాం సాధించాం, ఏబీసీ వర్గీకరణ తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకి, అలాగే ఆ రోజు ఆ తీర్పునిచ్చిన మాత్రమైన న్యాయమూర్తులు 7 మందికి, అలాగే దానికి ఒక ఇత్తనం అంటూ, అలాగే దళిత నాయకులు, మాదిగ నాయకులు ఇటు రాజ్యసభలో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ ఎన్నో విధాలుగా పోరుకాడి 30 సంవత్సరాలుగా ఈరోజు ఈ ఏబీసీ వర్గీకరణ ఒక కొలికి తెచ్చిన దానికి మాదిగలందరికీ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఈరోజు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాలకు ముందు మనకు వ్యవస్థ ఎట్లా ఉండిందో కొంతమంది పెద్దలకు తెలుసు. కానీ 30 సంవత్సరాలుగా మందాకృష్ణ వచ్చి ఈ ఉద్యమం పెట్టిన తర్వాత చాలామంది సంతోషపడ్డారు, చాలామంది బాధపడ్డారు. కానీ ఎన్నో మంది దీని గురించి ప్రాణత్యాగాలు చేసిన పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు చెబుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే ఇది. ఆ రోజు కోర్టులో 5 మంది జడ్జీలు తీర్మానం చేసినా కూడా జరగల. ఇది 7 మంది తీర్మానం చేస్తేనే జరుగుతుంది అని ఆ రోజు కోర్టులో పెండింగ్ పెట్టారు. తర్వాత ఈరోజు ఇంకొకరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరు అంటే పార్టీలు అయినా కూడా మన దేశ ప్రధాని ఆయనే దీని ముందుకు జరిపించాడు. ఆయన నడిపించకపోతే ఈరోజు ఈ వర్గీకరణ కూడా కాదు. కానీ వాళ్ళు మౌనం పాటించవచ్చు. కానీ వీళ్ళని ఎవరిని మనం తప్పుగా పట్టకూడదు, ఎవరిని ఏది దూషించకూడదు. ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాభివందనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు వర్గీకరణ మాదిగలకి అందింది. వాళ్ళంతా లేదనంటే ఈరోజు మాదిగలకి ఇది భవిష్యత్తే ఉండదు. కానీ ఇది మా కోసం మాత్రం కాదు, రాబోయే భావితరాల పిల్లలకి, మాదిగ పిల్లలకి ప్రతి ఒక్కరికి చెప్పగలిగింది ఒకటే మాట. నేను ఇంకనంతకు మించి నేనేం చెప్పదలుచుకోలే. ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డని, ఇంతకాలం అమాయకత్వంగా మీరు అంతా ఉండొచ్చు, అమాయకత్వంగా 100 జరుగుండొచ్చు. కానీ ఇంకన మాత్రం ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క పుట్టిన బిడ్డని చదివించుకొని ఇంప్రూవ్ చేసుకునేది మీ బాధ్యతలు. ఇంతకాలం వచ్చి మందాకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. దీంట్లో ఇట్లా మనవాళ్ళ దగ్గర అవమానం పడ్డాడు, ఇట్లా రాజకీయ నాయకుల కాడ అవమానం పడ్డాడు, ఇట్లా ఎక్స్ పార్టీ వాళ్ళ కాడ అవమానం పడ్డాడు, ఎన్నో అవమానాలు పడి ఈరోజు సాధించాడు. ఈరోజు ఢిల్లీలో కూర్చొనేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. కానీ దేనికంటే అతను చేసిన దానికి, అతను చనిపోయేదాకా దీన్ని ఎవరు మాదిగ జాతిలో పుట్టిన ఏ ఒక్కడూ మర్చిపోరు. అలాగే ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు పుట్టే ప్రతి ఒక్క బిడ్డని మాదిగ జాతిలో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇంకా మీకుండే ప్రతి మన బిడ్డలకి అందరికీ మంచి లబ్ధి ఉంది, మంచి మార్గాలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది. దీనికి మీ వంతు కృషిగా మీ బిడ్డలు సాగుకోవడం, మీ బిడ్డలు చదివించుకోవడం మీ వంతు కృషి. అది ఇంకా అంతకు మించి ఏమరా అంటే ఈరోజు వర్గీకరణ ఎలా అంటే 15% ఉంటే ఇటు మనకే కాకుండా
మనకంటే ఇంకా తక్కువ జాతి ఉన్న రిల్లీ క్యాస్ట్ అని ఒకటి ఉంది. ఆ రిల్లీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ఇంకా భగవంతుడి దయ వల్ల మనకు అన్ని వసతులు ఇంకా మామూలుగా అన్ని వసతులు వస్తాయి. ఈ వచ్చిన తర్వాత ఎవరంటే ఇంకనైనా అందరూ మీ భవిష్యత్తును చూసుకొని మీ హక్కులు మీకు స్వతంత్రం వచ్చినంత ధీమా ఇంకా మీకు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు 1947లోగా స్వతంత్రం వచ్చింది. మాదిగలకు మాత్రం ఇప్పుడే వచ్చింది స్వతంత్రం. మాదిగ జాతికి మాత్రం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది. దానివల్ల మీరంతా వచ్చి మీ పిల్లల్ని మీ భవిష్యత్తుల్ని మీరే మార్చుకోవాలి. అంతా మీ చేతుల్లోనే ఉండదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేఆర్ చంద్రబాబు మాదిగా అన్న సంతోషకరమైన విషయం, మీ అందరితో పంచుకోవటం ఇంకా మాకు సంతోషమైన విషయం. అయితే సుదీర్ఘమైన పోరాటంలో ఉడిదుడుకుల్లో ప్రాణ త్యాగం ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ విజయాన్ని అంకితం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది అన్నదమ్ముల ఆస్తి, అన్నదమ్ముల గొడవ. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఇది కాదు. ఒక ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఆస్తి పంచుకున్నాము, అది దానికి సంతోషం. ఇక్కడి నుంచి సబ్జెక్ట్ వేరే. తర్వాత జరగబోయే పరిమాణాల గురించి మేము ఆలోచిస్తున్నాము. ఇక్కడి నుంచి రిజర్వేషన్ల పెంపు కోసం, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల కోసం, దాని తదుపరి జరిగే విషయం కోసం మేము జరగబోయే కార్యాచరణలు ప్రకటిస్తున్నామని మా పెద్దలు చెప్పారు. ఉమ్మడిగా రిజర్వేషన్ల పెంపు కోసం మా పోరాటం జరుగుతుంది. దాని గురించి జరుగుతున్న కార్యక్రమాలు తొందరలోనే కృష్ణమాది గారు ప్రకటిస్తారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు దాకా మాకు అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా అందరూ ఏకమై రాబోయే ఏమేమి సమస్యలు ఉన్నాయో వీటి మీద చర్చిస్తామని, జరిగిపోయిన కాలాన్ని గురించి మేము ఇంకా ఎత్తుక్కోమని, జరగాల్సిన భవిష్యత్తు గురించి, బిడ్డల భవిష్యత్తుల గురించే మాత్రమే మేము చర్చిస్తామని, ప్రత్యేకంగా మా మాదిగ జాతి కోరుకునే విధంగా, అదేవిధంగా మాకు ఇచ్చిన ఒక అవకాశం మేము చెప్పాలంటే, మా సుదీర్ఘమైన పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వ్యక్తులకి ఈ విజయం అంకితం. అదేవిధంగా ఇప్పటికి రావాల్సిన ప్రతిఫలాలు, ఇప్పటికి నోటిఫికేషన్ వేసిన ప్రతిఫలాల్లో కూడా దీన్ని మళ్ళీ మార్చి వర్గీకరణ వచ్చిన తర్వాత తిరిగి ఆ నోటిఫికేషన్లో మళ్ళీ చేసుకొని వాళ్ళు దాన్ని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ సెలవు. జిల్లా అధ్యక్షురాలిని 30 సంవత్సరాలు మా పోరాటాన్ని కొనసాగించాము. ఈరోజు మాకు ఆ కొత్త అనేది మాకు తీరింది. ఇంక నుంచి మా బిడ్డల భవిష్యత్తు గురించి మేము ఇంకా ఆలోచిస్తాం. మా బీజేపీ ప్రభుత్వానికి, మా టీడీపీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఉద్యమంలో కొనసాగుతున్నాను. 1వ తేదీ 8వ నెల 2024 తేదీన సుప్రీంకోర్టు మాదిగలకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు మోడీ గారు చెప్పిన మాట ప్రకారం మాకు న్యాయం చేశారు. అదేవిధంగా అమిత్ షా గారు అయితే, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణని మొదట విజయం వేసాడు. అదేవిధంగా మళ్ళీ ఆయనే ఏపీలో మాకు ఎస్సీ రిజర్వేషన్కు చట్టబద్ధ కల్పిస్తాడని పూర్తి నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా మాదిగ జాతి అమరవీరులైన ప్రతి ఒక్కరికి పేరున మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే మిత్రులకి కానీ, అదే మా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మా మాదిగ జాతిలో చాలా వెనకబడిపోన్నాము. మాకు ఇంక మీదటైనా ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు అన్నీ వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, జై మాదిగ, జై మందకృష్ణ. 2 దినాలు పోరాటం చేసిన దానికి బీజేపీ మందాకృష్ణ మాదికి, బీజేపీ నాయకుడికి, చంద్రబాబు నాయుడికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీడియా మిత్రులకి అందరికీ. ఈ పోరాటం సూళ్ళూరుపేటకి మేమే తీసుకొచ్చింది. నా పేరు లక్ష్మయ్య. తీసుకొచ్చి అందరినీ కలుపుకొని చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. ఈ పోరాటంలో రిజర్వేషన్ వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పోరాటాన్ని ముందుగా తీసుకుపోతారని మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఉధృతంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా
అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మంది. ఆ రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 2024లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అడ్డంకులతో వర్గీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, ఇది పార్లమెంట్లో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ తెలుసుకోవాలని చెప్పని అప్పుడు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత 30 సంవత్సరాల నుంచే మేము పోరాడుతూ ఈ రోజుకి అలిపెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో బాధలు పడి కృష్ణమాదిగ అమ్ముడిపోయాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు చెప్తాడు. ఆయన వల్ల కాదన్న పరిస్థితులను కూడా మేము ఎదుర్కొన్నాము, అవమానాలు పడ్డాము, నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు న్యాయమే గెలిచింది, న్యాయమే జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా బిడ్డలు కూడా మా కష్టాలను అర్థం చేసుకొని ఈ మాదిగ జాతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని చదివించే దాంట్లో ముందుకెళ్ళాలని చెప్పని వచ్చిన ఫలాలను అనుభవించే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలని, ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేయకపోతే మేము పడ్డ కష్టం అనేది వేస్ట్ అనేది సంగతి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తూ, ఇంక మీదట ఇది సబ్జెక్ట్ అయిపోయింది. ఎస్ఏలు మాలా మాదిగల ఐక్యతతో మేము కావాల్సిన ఇంకా ఈ ఎస్సీలకి ఏం కావాలా, ఏం చేసుకోవాలా అనే దానికోసం ఆలోచిస్తామే తప్ప ఇది మాదిగా మాలల అన్నదమ్ముల సమస్య పరిష్కారం అనేది పక్కన పెడితే ఇంకా మాకేం కావాలనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి మీకు అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తాను, సెలవు తీసుకుంటాను. సాధించాం